స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. 12 లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు అమ్మక ఒప్పందం ట్రంప్, సౌదీ అరేబియా రాజు సల్మాన్ షేక్ మధ్య జరిగింది. ఇంత భారీగా ఆయుధాల అని ప్రపంచ నిపుణులు అవాక్కవుతున్నారు. గ్రీసులో ఒక ద్వీపంలో 84 కిలోమీటర్ల భూమి లోపలి పొరల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతతో నమోదైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో ఒక అధికారిని తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. ఆయన కార్యకలాపాలు దౌత్య హోదాకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో 10,000 మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి తమ సిబ్బందిలో 3% మందికి లేఆఫ్లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రజిత్ సింగ్ అనే వ్యక్తి ఆన్లైన్ లో మెథనాల్ ను కొని కల్తీ మద్యాన్ని పంజాబ్, అమృతసర్ లో తయారు చేశాడు. ఆ మద్యం సేవించిన వారిలో 21 మంది మరణించారు. పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు అయ్యారు. పోలీసులు ప్రజిత్ సింగ్ అతని అనుచరులను అరెస్ట్ చేశారు.